సన్నగా కోసానండి. కోసి ఉప్పేసి పిండేసి నూనెలో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టేసానండి. 10 మినిట్స్కి ఉడికిపోయింది. తిని చూసాను. మనకి ఏ టేస్ట్గా ఉండాలి, చేతి తెలియకూడదంటే ఒక గుప్పుడు ఇదండి చట్నీ చేసుకునే వేపుడు శనగపప్పు, జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసానండి. అడుగున ఉండిపోయింది వేసానండి. ఒక ఎల్లుల్లిపాయని మిక్సీ పట్టేసి ఈ కూరలో వేసేస్తానండి. కూరలో వేసేస్తాను. ఒక స్పూన్ కారం వేస్తే కూర రెడీ అయిపోతుందండి. కాకరకాయ ఇప్పుడు నిన్న రసం పెట్టాను కదండి, ఇంకా రసం ఉంది. వంకాయ ఇప్పుడు కూడా కొంచెం ఉంది. పిల్లలు ఊర్లో ఉంటాయండి, ఎప్పుడెప్పుడు కనపడతారు. కానీ నేను మొన్న వచ్చారు, నన్ను పులుగొన్నారు. ఉంటారేమో 10 రోజులు అనుకుంటే ఏదో మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంటి ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు నాకు ఏదో బెంగగా. ఇక్కడే ఉంటారండి, మాకు 1 కిలోమీటర్లో ఒక పిల్ల ఉంటుంది, 5-6 కిలోమీటర్లో ఒకళ్ళు ఉంటారు. ఫోన్లు ఉన్నాయని వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఏంటో దిగులొచ్చేస్తుంది. సమ్మర్ కదా ఉండొచ్చు కదా, పిల్లల్ని వదిలేయంటే రేపు ఎల్లుండి మళ్ళీ వస్తాము, ఇంట్లో ఏదో పని ఎగ్జామ్స్ పనులు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను, ఇల్లు చదువుకుని మళ్ళీ వస్తానులే అని వెళ్ళిపోయింది. చిన్నమ్మాయి ఆఫీసు రేపు ఆఫీస్ వర్కింగ్ డే అని ఆమె వెళ్ళిపోయింది. ఏంటో కుప్పకూలిపోయినట్టు అయిపోయిందండి. వాళ్ళు వెళ్ళంగానే ఏంటో డల్ అయిపోయింది. ఉంటారులే 2 రోజులు అనుకుంటే మళ్ళీ వస్తాను. ఒక రోజులో వెళ్ళిపోయారు. నేను సందడిగా గారెలేసి పాయసం చేసి పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరిగి అల్లరి చేస్తుంటే పని రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నాను. కానీ అలసట అనిపించలేదు. వాళ్ళు వెళ్ళిపోయంగానే గాలి తీసిన బెలూన్ లాగా తుస్సుమనిపోయిందండి. ఏంటో అప్సెట్ అయిపోయింది. ఇంకా దూరంగా వేరే స్టేట్లో పిల్లలు ఉండి లీవులకు వచ్చి వెళ్తుంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి. మాకు ఊర్లో ఉన్న పిల్లలే ఏదో వచ్చారు, ఒక రోజు నుండి వెళ్ళిపోతుంటే అది పట్టుకెళ్తారా ఇది పట్టుకెళ్తారా అంటారు. వాళ్ళు ఏమొద్దు అంటారు. ఏదో తీసుకోండి, అది తీసుకెళ్ళండి, ఇది తీసుకెళ్ళండి. వాళ్ళు వెళ్ళే వరకే చూస్తూ ఉంటారు. ఇలా ఉంటుందండి మనకి ఊర్లో ఉన్న ఏ ఊర్లో ఉన్నా అండి. పిల్లలు ఇంటి నుంచి మళ్ళీ వెళ్తుంటే మనకి ఏంటో ప్రాణం సూరం అనిపిస్తుందండి. ఏంటో గాలి తీసిన బలూన్ అయిపోతుంది.